ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా. ప్రతిరోజులాగానే ఈ దినం కూడా ఒక వాక్యం ద్వారా మీతో మాట్లాడదలుచున్నాను. ఆ వాక్యం ఏమనగా సామెతలు 4వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన యొక్క జీవిత దిశను అంటే మార్గాన్ని నిర్ణయించేది మన హృదయంలోని ఆలోచనలు, కోరికలు, మాటలు, నిర్ణయాలు. అయితే ఇవన్నీ కూడా మన యొక్క హృదయంలోంచే పుడతాయి. అందుకే దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని జాగ్రత్తగా అంటే భద్రంగా కాపాడుకోవాలని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. లోకంలోని చెడు ఆలోచనలు, కోపం, అసూయ, అపవిత్రత, ద్వేషం వంటి మన ఇటువంటి లోక సంబంధమైనవి మన హృదయంలో ఉండకూడదు. అంటే వాటికి మనం స్థానం ఇవ్వకూడదు. మన హృదయంలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఉండాలి. దేవుని యొక్క సన్నిధి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉండాలి. ప్రార్థన ఉండాలి. వాక్యం ఉండాలి. ఇటువంటి నింపుదలతో మనం నడిచినప్పుడు మన యొక్క హృదయాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఒకసారి రోజున మన యొక్క హృదయాన్ని మనము పరిశీలించుకుందాం. మన హృదయం దేనితో నింపబడి ఉన్నది? మన యొక్క హృదయం దేని ద్వారా దిశను మార్చుకొనుచున్నది? ఒకవేళ నేస్తమా నీ యొక్క హృదయం ఇంకా లోకపరమైనటువంటి ఆశలతో, కోరికలతో, మార్గాలతో నిన్ను ఉన్నట్లయితే ఒకసారి దేవుని యొక్క వాక్యంతో సరిచేసుకుందామా? అందుకే అంటున్నాడు, నీ యొక్క హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకొనుము. ఇంట్లో బంగారాన్ని మనం కాపాడుకుంటాం, ధనమును కాపాడుకుంటాం, ఏదైనా విలువైన వస్తువును కాపాడుకుంటాం. కానీ ఇక్కడ మన యొక్క హృదయాన్ని కాపాడుకోమన్నాడు. ఎందుకంటే మన యొక్క ఆలోచనలైనా, మన మార్గాలైనా, మన నడవడికలు ప్రతీదీ కూడా మన యొక్క హృదయం యొక్క ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారాగానే నడుచుకుంటాం. కనుక ఈ దినాన మన ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క హృదయాన్ని మనం కాపాడుకుందుము గాక. ఆమేన్.